నేను పరిచర్యకు వచ్చిన క్రొత్తలో గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ గారిని చూశాను. ఊరి పేరు చెప్పనులేండి, ఎందుకంటే మళ్ళీ అది కూడా బాధగా ఉంటుంది ఎప్పటికీ వాళ్ళకి. అందుకని ఆ పాస్టర్ గారు ఆ దైవాంశ సంభూతుల్లాగా కొనియాడపడ్డాడండి ఒక సమయంలో. ఎలాగంటే ఏదో ఒక ఊరు వెళ్ళేవాడండి. ఆ ఊరు వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేవాడు. ఆ ఇంటి వాళ్ళని పిలిచి బయటికి పిలిచి, పలానా సంవత్సరంలో పలానా సమయంలో మీ ఇంట్లో మరణం సంభవించింది కదా. అవునండి, దాని కొరకు ఇంకా కీడు ఇంకా మీ ఇంటి మీద నిలిచింది, నేను ప్రార్థన చేస్తాను. ఈ రూట్లో వాళ్ళు ఆశ్చర్యపోయి డబ్బులు బంగారం కూడా ఇచ్చేస్తూ ఉండేవారు ఆయనకి. అలా చాలా ప్రబలాడతనం. కానీ కాలక్రమంలో ఏం జరిగిందంటే అసలు విషయం బయటపడింది. వీడు ఎవరు చచ్చినా వాళ్ళ వివరాలు చెప్పేస్తాడు. సచ్చినోడు వివరాలు చెప్తాడు ఈ సచ్చినోడు. ఏమండి, ఏంట్రా అని ఆరాధిస్తే ఆ ఊరు వెళ్ళక ముందు ఆ ఊరుకు సంబంధించిన సమాధుల తోటలోకి వెళ్తాడు. ఇటు సమాధుల తోట ఉంటుంది కానీ అందులోకి వెళ్తాడు. మనోళ్ళు మొత్తం ఆధార్ కార్డు అంతా ప్రింట్ చేస్తారు అక్కడ. ఎక్కడండి? సమాధి మీద. రేషన్ కార్డు కూడా పెట్టేయంటారా పోనీ. అక్కడికి వెళ్ళి బియ్యం ఇచ్చేస్తారు. మొత్తం వివరాలన్నీ వేస్తారు కదండి మనోళ్ళు, మొత్తం ఆధార్ కార్డు వేసేస్తారు కదా. వీడు ఏం చేస్తారంటేనండి, వెళ్ళి ఒక కొత్త సమాధులు ఉంటాయి కదా, ఫ్రెష్ సమాధులు, సంవత్సరం 2 సంవత్సరాలు, అడికి అర్థమైపోద్ది కదా. అక్కడికి వెళ్ళి మొత్తం వివరాలన్నీ రాసేసుకుంటాడు. రాసేసుకుని బట్టి పట్టేస్తాడు. అప్పుడు ఆ ఇంటి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళి బట్టి పట్టిందంటే వాళ్ళకి అప్పచెప్తాడు. ఇది తెలియక ఎంతకాలం వాడిని గొప్పగా చూసారో తెలుసండి. ఇలాంటి భయంకరులు తయారవుతారు, జాగ్రత్త సుమి. ఇలాంటి వాళ్ళే కొలసి సంఘములోనికి చొరబడి, గొర్రె చర్మము కప్పుకుని చొరబడి, వ్యక్తిగతంగా అందరినీ పరిచయం చేసుకుని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి గ్నోస్టిజం అనే దుర్బోధ చేయటం వల్ల సంఘం పాడైంది. అసలు ముఖ్య విషయం, గ్నోస్టిజం అనే దుర్బోధన వాళ్ళు నెత్తికి ఎందుకు ఎక్కించుకున్నారంటే సత్యబోధ వాళ్ళకి పరిపూర్ణంగా బోధపడలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా ఎరిగిన వారు కాదు. కాబట్టి దుర్బోధకు చోటిచ్చారు. లౌదికీయ సంఘం, కొలసి సంఘం, సీమోను పేతురు గారు, ఏమండి ఇంకా చెప్పండి, ఓపిని ఫినేహాసులు, వీళ్ళు ప్రభువుని ఎరిగిన వారే కానీ ఎరుగమన్నట్టు బ్రతికారు. ఎంత దారుణమైన విధానం అండి అది. అందుకనే నేనేమంటున్నానంటే, మనం క్రైస్తవ మార్గంలో ఉన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగిన వారంగా ఉండాలి. దెయ్యాలకు తెలుసండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవతలకు తెలుసండి. దాగోను దేవత దేవుని మందసం ముందు బోర్ల పడిందండి. మళ్ళా నిలబెట్టేస్తారేమోరా బాబా, రెండోసారి మొక్కలు అయిపోయిందండి. దెయ్యాలు ఆయన నామానికి భయపడి వణుకుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఆయనని గురించి మంచి సాక్ష్యం ఇచ్చే దెయ్యాలు కూడా లేఖనంలో ఉంటుంది. దెయ్యాలకు తెలుసు, స్కేవా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు దురాత్మ పట్టిన వ్యక్తిని బంధించి పౌలు ఉచ్చాటన చేస్తున్న, యేసునామంలో ఉచ్చాటన చేస్తున్నాం, దురాత్మ పో అంటుంటే ఆ దెయ్యం ఏముందండి, పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, మీరెవరో తెలుతులేదురా అని పట్టుకుని కొట్టేస్తే బేకలై పారిపోయారు వాళ్ళు. చితక్ కొట్టేసిన దెయ్యం వాళ్ళని ఆ రోజు తాలింపు పెట్టేసింది స్కేవా కుమారుల్ని. వాళ్ళని తరిమేసిన దెయ్యం అంటోంది, యేసు ఎవరో నాకు తెలుసు. దేవతలు దయ్యాలు సాక్ష్యమిచ్చెన్, నీవే నిజ దేవుడవని నిన్నే మ్రొక్కెన్. దేవతలు దయ్యాలు సాక్ష్యమిచ్చెన్, నీవే నిజ దేవుడవని నిన్నే మ్రొక్కెన్. నిన్ను మ్రొక్కని వారు వ్యర్థం వ్యర్థం వ్యర్థం, నిన్ను మ్రొక్కని వారు వ్యర్థం వ్యర్థం వ్యర్థం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. రాజా రాజా యేసు రాజా రాజా, స్తుతి ఘనత మహిమ నీకే నీకే. రాజా రాజా యేసు రాజా రాజా, స్తుతి ఘనత మహిమ నీకే నీకే. దేవత
దేవతలకు దెయ్యాలకు తెలుసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, మనుషులమైన మనం తెలుసుకోకపోతే ఎలా? అసలు తెలుసుకోవాల్సిందే మనం నిజానికి. ఎందుకంటే ఆయన పశుపక్షాదుల కొరకో, మృగాల కొరకో, జంతువుల కొరకో, దెయ్యాలు దేవతల కొరకో కాదు ఈ భూలోకానికి వచ్చింది, కేవలం మానవ జాతి కొరకు.